తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎస్సీ ఎస్టీలు కార్పొరేషన్ సీట్లలో కేటాయింపులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించింది, ముఖ్య పాత్ర పోషించింది ఎస్సీ ఎస్టీ ఓట్లని కాదని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పరిపాలనలో ఈరోజు భారత రాజ్యాంగాన్ని కూలి చేస్తా ఉన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీలను ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో వీళ్ళు హత్య చేసిందని భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్టీ వాళ్ళు ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా బలోపేతమైతే ఆ జాతి చైతన్యం అయితే మా రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పేసి ఈ కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి కూడా హస్తం ఉందని చెప్పేసి విధంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీలను ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మాకు భారత రాజ్యాంగం ప్రకారంగా 500లో ఉన్నటువంటి గతంలో 49 స్థానాలలో దాదాపు ఎస్టీలకు 2, ఎస్సీలకు 4 కేటాయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత 60 స్థానాలు వచ్చిన తర్వాత ఎస్టీలకు 1 కేటాయించడం, ఎస్సీలకు 3 కేటాయించడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి అడుగుతా ఉన్నా. స్థానిక ఎమ్మెల్యే గారు దీని గురించి సమాధానం ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నా. కలెక్టర్ గారు సమాధానం ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నా. మున్సిపల్ కమిషనర్ దీనికి ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ పైన చర్యలు తీసుకుంటాం. రానున్న రోజుల్లో మాకు కానీ రిజర్వేషన్